రీషెడ్యూల్ చేస్తున్నామంటూ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 99% ఉద్యోగుల జీతాలకే ఖర్చు. స్థానిక సంస్థల ఎన్నికలు వన్ సైడ్గా ఉంటాయి. ఎంపీల నియోజకవర్గాలకు రావద్దని ఎమ్మెల్యేలు అన్నం సరికాదు. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే బిందెడు నీటికి బండెడు కష్టాలు అంటూ చిత్తూరు జిల్లా కుప్పం నగరిలో నీటి కష్టాలు, రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో అన్నటువంటిది హైలైట్ చేశారు. అయిపోతే రైల్వేలో ఉద్యోగాల కోత. ఈ ఏడాది 30,000 పోస్టులు రద్దుకు ఆదేశాలు. ఏపీలో 2,000 పోస్టులు కోల్పోయే అవకాశం. ఇకపై ఏటా 2% చొప్పున ఉద్యోగాల్లో కోత అంటే ప్రైవేట్ కంపెనీలకు పరిమితమైన ఉద్యోగాల కోత ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు పాకింది. తాజాగా రైల్వే శాఖలో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ఏడాది దేశవ్యాప్తంగా 30,000 పోస్టులు రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2026 ఏప్రిల్ 1 నాటికి మంజూరైన పోస్టులో 30,000 పోస్టులు రద్దు చేయాలని రైల్వే శాఖ అన్ని జోన్లు జనరల్ మేనేజర్లను తాజాగా ఆదేశించింది. రద్దు చేసిన పోస్టులో ప్రస్తుతం ఖాళీగా ఉద్యోగులు ఉన్న పోస్టులు ఉన్నాయి. రద్దు చేసిన పోస్టులో ఉన్న ఉద్యోగులను ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తారు. ఆ ప్రకారం దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలోకి వస్తున్న ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,000 పోస్టులను తగ్గించవచ్చని రైల్వే శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే ఉన్న పోస్టులు రద్దు, ఉద్యోగాలు అడగద్దు చంద్రబాబు సర్కార్ తీరిది. సమాచార శాఖలో 2 అటెండర్ పోస్టులు రద్దు. ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ 4వ తరగతి కొలువులు ఇక ఎండమావే అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే చంద్రబాబుకి మెగాలోమానియా, అందుకే వైఎస్ఆర్సీపీ అర్థం లేని పిచ్చి మాటలు వంగవీటి రంగా, దశరథ రామయ్య, మల్లెల బాబ్జీ హత్యల కారకులు ఎవరో ప్రజలకు తెలుసు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబుకు మెగాలోమానియా వ్యాధి ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తనంతా అతిశయోక్తిగా